ప్రభు నాను బట్టి మీ అందరికీ వందనాలమ్మా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక వారం దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుణ్ణి స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు ఇక్కడ ఉంటారంట, మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడక్కడ తిరుగుతూ ఉంటుందంట. ఇంటి చుట్టూ తిరుగుతుందంట. ఫస్ట్ ఇంట్లోకి వెళ్తుందంట, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. ఎందుకంటే ఇంట్లోనే చాలా రకాల పనులు ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడూ ఉండేవే. కానీ దేవుడిచ్చిన సమయం దేవునికి మనం దేవునికి కేటాయించాలి. దేవుడిచ్చిన సమయం ఎన్నో వంతు కేటాయించాలని మనం నేర్చుకున్నాం. ఎన్నో వంతు? 10వ వంతు. ప్రతి దినము కూడా 2.5 గంటలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. కానీ మరి 2.5 గంటలు నిజంగా మనం ప్రతిరోజు ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఇవ్వకపోయాం. దేవుడిచ్చిన వారం, దేవుడు చెప్పాడు కదా, 6 దినాలు నువ్వు కష్టపడి 7వ దినాన యెహోవాను స్తుతించుడి. ఆయన సన్నిధిలో మనం కనబడాలి అని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞాపించాడు. కానీ అన్ని పనులు ఆదివారమే వస్తాయి. అన్ని పనులు ఆదివారమే మనం పెట్టుకుంటాం. కానీ అది మంచి పద్ధతి కానే కాదు. ఎందుకంటే ఆదివారం ఆయన దినం. 6 రోజులు నీ సొంత పనులు చేసుకుని 7వ రోజు ఆయన కొరకు ప్రత్యేకించుకోవాలి. మనం ప్రత్యేకమైన దినంగా మనం ఆచరించాలి. ఏమని చెప్పాడు అక్కడ? మనం ఎన్నో వారాలు నేర్చుకున్నాం. ఏమని చెప్పాడు? ఆచారం. చాలామంది క్రైస్తవులు అనేక రకాల ఆచారాలు ఆచరిస్తారు, కానీ ఆయన ఆచరించండి అన్నది మాత్రం తీసి పక్కన పెడతా ఉంటాం అన్నమాట. అలా పెడితే మన ఉద్దేశం, మన గోల్ ఏంటది? ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యానికి వెళ్ళాలనేది మన ఆశ. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను పదే చెప్తా ఉన్నాను, ఎప్పుడు కూడా క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం అక్రమమైన వారంగా ఉంటే దేవుని సన్నిధిలో మనం ఉండం. మనం క్రమమైన జీవితాన్ని కలిగి ఉంటేనే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడతాం. మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఖచ్చితంగా ఒక క్రమమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఆదివారం ఆయన సన్నిధిలో కనబడటం అనేది ఆచారంగా మనం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా ఆయన ఏం చూస్తానని చెప్పాడు? ఏం చూస్తానన్నాడు? 3 వారాల నుండి నేర్చుకుంటున్నాం. ఏం చూస్తానన్నాడు? హృదయాన్ని. ఎలా చూస్తాడంట? పరిశోధించి ఆయన మనల్ని చూస్తాడు. మొట్టమొదటిగా ఆయన చూసేది ఏంటంటే నీ హృదయాన్ని. ఆ హృదయంలో ఏముంది? నా హృదయం నీకు ఇచ్చేస్తున్నా అంటున్నారు ఇప్పుడు పిల్లలు, మరి ముఖ్యంగా యూత్. కానీ ఆ హృదయంలో ఏముందో వాళ్ళకి తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాసుంచాడు. మార్కు సువార్తలో చక్కగా రాసుంచాడు. ఏమన్నా నేర్చుకున్నాం మనం? మార్కు సువార్త 7వ అధ్యాయం. మీకు కంఠస్థం వచ్చేయాలి. 3 వారాల నుండి నేర్చుకుంటున్నారు. లోపల నుండి అంట. ఎక్కడి నుండి అంట? లోపల నుండి, బయట నుండి కాదు. బయట అయితే ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనం కనపడతా ఉన్నాయి, ఎన్నో రకాలుగా మనం కనపడతా ఉన్నాం. పైకి చక్కని అలంకరణ చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. మంచిదే, చక్కగా ఉండడం అనేది మంచిదే. కానీ అతిగా ఉండడం అనేది ఎప్పుడూ చెడ్డదే. అతిగా ఉండకూడదు, చక్కగా ఉండాలి. మనం ఏది చేసినా చక్కగా ఉందమ్మా అనే మాటే ఇతరులు మనతో పలకాలి. అతిగా ఉన్నారమ్మా అనే మాట ఎవ్వరు కూడా మనం
అనిపించుకోకూడదు. చక్కగా డ్రెస్అప్ చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, మంచిగా మనం కనబడాలి. కానీ ఆయన అంట పై రూపాన్ని చూడ్డంట. ఏం చూస్తాడంట ఆయన? హృదయాన్ని చూస్తాడు. మరి హృదయంలో ఏమున్నాయి? హృదయంలో ఏమున్నాయి అంట? లోపల నుండి బయటకు వస్తున్నాయి అంట. అవి అనగా మనుషుల హృదయంలో. చూసారా, ఈ లోపల నుండి బయటకు వస్తున్నాయి అంట. మనుషుల హృదయంలోనే, ఎక్కడో కాదు, ఎవరి దగ్గరో కాదు, మన దగ్గరే, మన హృదయంలోనే ఉన్నాయి ఈ లక్షణాలు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. మరి ఇలాంటి హృదయం, ఇంత భయంకరమైన హృదయం, ఇంత హృదయంలో ఇన్నుంటాయని లోకంలో ఉన్న వారికి తెలుసా? తెలియదు. ఎందుకనంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు. ఇవి యథార్థమైన మాటలు. ఇందులో రాసిన వాటిలో అబద్ధం అనేది లేనే లేదు. సత్యమైన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ హృదయంలోనంట ఏమున్నాయంటమ్మా? దురాలోచనలు. ఏమున్నాయి? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఎన్నున్నాయి హృదయంలో. ఎవరి హృదయంలో? మనుష్యులు. మీరందరూ మనుషులేనా కాదా? మనుష్యుల హృదయంలో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఇవి ఆయా సమయాల్లో బయటకు వస్తాయి. కయ్యూను హృదయంలో నుండి ఏం బయటకు వచ్చిందని నేర్చుకున్నాం పోయిన అంతకుముందు వారంలో? కోపం బయటకు వచ్చింది. ఆ కయ్యూను హృదయంలో ఉన్న కోపం బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేయించింది? నరహత్య చేయించింది. తన తమ్ముని చంపేవాడిగా ఆ కయ్యూను నరహత్య చేసి భయంకరమైన శాపానికి గురైపోయాడు. అలాగే తన హృదయంలో నుండి ధనాపేక్ష బయటకు వచ్చింది. దురాలోచన అంట. ఏమని నేర్చుకున్నావు? రెండోదిగా దురాలోచన. ఏంటా దురాలోచన? అననీయ, సప్పేరా ఇద్దరు కూడా ఏం చేయాలనుకున్నారు? వారి యొక్క ధనమంతా కూడా దేవుని పాదాల చెంత పెట్టాలనుకున్నారు. కానీ పెట్టారా? పెట్టలేదు. ఏమొచ్చేసింది? దురాలోచన. వాళ్ళనే కాదు, మనల్ని కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మన హృదయంలో ఉన్నాయి. అమ్మా, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? హృదయంలో ఉన్నాయి. ఈ దురాలోచన అనేది మనల్ని పాడు చేస్తుంది. దాని ద్వారా వారిద్దరూ కూడా ఏమైపోవాల్సి వచ్చింది? చనిపోవాల్సి వచ్చింది. చనిపోయారు. ఈ దురాలోచన అనేది మనుషుల్ని చెడగొట్టేదిగా, పాడు చేసేదిగా ఉంది. అయితే దేవుని పిల్లల్లో ధనవంతులు లేరా? దేవునికి ఇష్టమైన పిల్లల్లో ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి మొట్టమొదటి కాలం నుండి ఆదాములు కాలంలోనే దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని ఐశ్వర్యవంతులుగా ఉండండి అని ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడో చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అబ్బా, ఎలాంటివి అంట? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఏమని ఆశీర్వదించాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. అంత మాత్రమే కాదు, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును ఆశీర్వదించాడు, గొప్ప జనముగా మార్చాడు.
నోవాహును ఆశీర్వదించాడు, గొప్ప జనముగా మార్చాడు. ఆ యొక్క తరము వారిలోనే గొప్పవాడిగా ఉంచాడంట. మరి అనేక మందిని గొప్ప జనముగా మార్చాడు, అనేక మందిని ఆశీర్వదించాడు. దాని కింద మాటలు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని. చాలామంది అనుకుంటారు దేవుని పిల్లల్ని తిడితే మనకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. దేవుని పిల్లల్ని తిడితే ఎన్నడూ ఆశీర్వాదం రాదు. దేవుని పిల్లల్ని తిరగటం అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఆలోచన దేవుని పిల్లల పక్షాన ఎలా ఉంది అనేది అబ్రహాము విషయంలో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేశాడు అనమాట. అబ్రహాముతో నేను ఆశీర్వదించడమే కాదు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను. ఎంత ఆశ్చర్యం అండి. చాలామంది ఈ రోజుల్లో చూస్తుంటే దేవుణ్ణి నమ్ముకున్నందుకు కొంతమంది తిడుతున్నారు, దేవుని పిల్లలుగా ఉంటున్నందుకు కొంతమందిని తిడుతున్నారు, దేవుని పిల్లలని దూషించేవారు చాలామంది ఉన్నారు. వారు ఈలోక ఆశీర్వాదాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. కానీ దేవుని ఆశీర్వాదం ఎంతో గొప్పది. దేవుని ఆశీర్వాదం నువ్వు ఆయన హస్తాల క్రింద ఉండడం, నీవు క్షణక్షణం ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండడం. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో డబ్బు మాత్రమే కాదు. దేవుని ఆశీర్వాదం అంటే ఈ లోకంలో శాంతి, సమాధానం, సంతోషం. దేవుడు నా శాంతిని మీకు ఇస్తానన్నాడు, నా సంతోషాన్ని మీకు ఇస్తానన్నాడు, నా ఐశ్వర్యాన్ని మీకు ఇస్తానన్నాడు. మనం అందరం ఆయన హక్కుదారులుగా ఉన్నాం. నీకేం కావాలో అది నువ్వు దేవుణ్ణి అడగాలి, నువ్వు దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. గత కాలంలో పోయిన వారంలో మనం చెప్పుకున్నాం ధనవంతుడి గురించి. ఏమన్నాడు? నేను నా ఆస్తిని సమకూర్చుకుంటాను. ఏం కట్టించుకుంటాను? కొట్లు కట్టించుకుంటాను. నా ప్రాణంతో తినుము, తాగుము, సుఖించుము అని చెప్తాను అన్నాడు. అయితే మరి దేవుడు ఏం చెప్పాడు ఆ మాటలకి? ఏమని చెప్పాడు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఈ రాత్రే అంటే నీవు ఒక రోజు బ్రతుకుతున్నావంటే అది కేవలం దేవుని ఆశీర్వాదం. అమ్మా, చాలామంది దేవుడి మీద కోపం వస్తుందంట. చాలామందికి ఎవరి మీద కోపం వస్తుంది? దేవుడి మీద కోపం వస్తుందంట. నువ్వు ఒక్కరోజు బ్రతుకుతున్నావంటే అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం నీ పైన ఉంది అని అంటే నువ్వు బ్రతుకుతున్నావని అర్థం. దేవుడు నీకు ఇచ్చే ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చే ఈ లోక సుఖ సంతోషాలు కానే కాదు, కానీ దేవుడు నీ హృదయంలో ఇస్తాడు శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం. నువ్వు ఒక్క రోజు బ్రతుకుతున్నావంటే నువ్వు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా బ్రతకాలి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, గొప్ప రాజుగా ఈ లోకంలో పేరు పొందుకున్నాడు దావీదు మహారాజు. చూడండి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగూ మనవి చేసిన ఆగమ్మా. ఎక్కడికి వెళ్ళాడంట దావీదు మహారాజు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుని సన్నిధికి. ఈయన గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి అయినా సరే ఎక్కడికి వెళ్ళాడు? ఎవరివైనా
నువ్వు గొప్ప చదువులు చదివినా, నువ్వు గొప్ప ఆస్తిపరుడువైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎన్ని సంపాదించినా, ఈ లోకమంతా సంపాదించినా, నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి. నువ్వు దేవునికి సన్నిధికి రాకపోతే నువ్వు దేంతో సమానం అంటే సున్నాతో సమానం. నీ దగ్గర ఏమీ లేనట్లే, నీ దగ్గర ఏమీ లేనట్లే. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీకు సమస్తము ఇస్తాడు. ఇక్కడ గొప్ప రాజు ఎక్కడికి వచ్చాడు? ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని మనవి చేస్తున్నాడంటే, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను ఇంతగా హెచ్చించావయ్యా. ఎలాగా హెచ్చించాడు? అలాగా హెచ్చించాలంటే నువ్వు మొదటిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? నువ్వు ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ప్రార్థన చేయాలి. నువ్వు నడిచేటప్పుడు నీకు వాక్యం సహాయపడుతుంది. మనం చెప్పుకున్నాం, ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు ఆయన వాక్యం మనకి ఎలా ఉంటుందంట? వెలుగుగా ఉంటుంది. ఆయన వాక్యము నీకు వెలుగుగా ఉంటూ, వాక్యం లేకుండా కాదు నువ్వు నడిచేది, వాక్యము ద్వారా నడవాలి. ఆయన మార్గములో నడవాలి, ఆయన ఇరుకు మార్గంలో నడవాలి, ఆయనకి ఇష్టమైన మార్గంలో నడవాలి. నువ్వు నడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన, నీకేం కావాలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాడంట. ఆ చిన్నతనంలో గొర్రెలు మేపుతాకి వెళ్ళేవాడు. ఆ గొర్రెలు మేపుకుంటూ అక్కడ దొరికిన రకరకాల చెట్లతో, ఆ యొక్క తీగలతో వాయిద్యాలు తయారు చేసుకుని ఆయన వీణలాగా రకరకాలుగా, మన పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కదా, తాటైకులు తీసుకొని బొమ్మలు చేస్తూ ఉంటారు. మరి బోర ఏలలాగా చేసి ఊదుతూ ఉంటారు. కొన్ని ఆకులు మడత పెట్టి టపాకాయల్లాగా కొడతా ఉంటారు. మన పిల్లలు కూడా చేస్తూ ఉంటారు, చూస్తాం. అట్లాగే దావీదు మహారాజు రకరకాల వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతిస్తూ గొర్రెలు మేపేవాడంట. మేపుతూ దేవుని సన్నిధిలో ప్రతి వారం, ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని నేర్చుకున్నాం? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు స్తుతించేవాడంట? 7 సార్లు. రోజులో 10 సార్లు దేవునికే సమయాన్ని ఇచ్చేవాడు. 2 గంటలన్నర అయ్యి ఉంటుందా? ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుందా? నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ. ఎందుకంటే గొర్రెలు మేపడానికి ఉదయకాలమే వెళ్తూ ఉంటారు, మనం చూస్తాం. ఉదయాన్నే వెళ్తారు, మరలా ఆ పొద్దు గుంకి 6 అయిన తర్వాత మేపుకుని తోలుకు వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఆ ఉదయం వెళ్ళిన దగ్గర నుండి మరలా తిరిగి వచ్చేటంత వరకు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వెన్ని మార్లు స్తుతిస్తున్నావు దేవుణ్ణి? నువ్వెన్ని మార్లు ప్రార్థిస్తున్నావు దేవుణ్ణి? దేవుని ఆశీర్వాదం మనకు కావాలనే కోరిక, ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మా, ఎంతమందికి లేదు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని? ఎంతమందికి ఉందో? అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాలని అందరికీ కోరిక ఉంటుంది, కానీ దేవునికి ప్రార్థించాలని కొంతమందికే కోరిక ఉంటుంది. దేవుని సన్నిధిలో గడిపే ఈ ఒక్క ఆదివారమే రకరకాల పనులు మనకి గుర్తొస్తూ ఉంటాయి. మరి నిన్నెలాగా ఆశీర్వదిస్తాడు దేవుడు? నిన్నెలాగా ఆశీర్వదిస్తాడు? నువ్వు ఇవ్వాల్సిన ఈ 2 గంటలన్నర సమయము ఆదివారం ఇవ్వడానికే నీకు రకరకాల ఆలోచనలు, రకరకాల పనులు, రకరకాల మాటలు, రకరకాల ఇంకెన్నైనా మనం చెప్పుకోవచ్చు.
అవన్నీ గుర్తొస్తాయి. కానీ దేవుని సన్నిధిలో మనం గడపాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనకి ఈ కోరిక నాకు తీర్చాలి దేవుడు అనే పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన కోరిక తీరుస్తాడు, మన ఆశ తీరుస్తాడు, మన ఆలోచనలు నెరవేరుస్తాడు. దావీదు మహారాజు అలాగే చేశాడు. ఆయన ఉదయం వెళ్ళిన దగ్గర నుండి సాయంత్రం వచ్చే వరకు వాయిద్యాలు వాయిస్తూ చక్కని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన ప్రార్థించిన కొలది అంట ఆయన మీదకి ఆశీర్వాదాలు వస్తా ఉన్నాయి అంట. మొదటిగా ఆయన చిన్నతనం నుండి ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. ఆ 12 సంవత్సరాల వయసులో అని రాయబడి ఉంటుంది. మరి ఆ 12 సంవత్సరాల వయసులో ఆయన వాయించిన వాయిద్యానికంట ఆ రాజుగారికి పట్టిన దెయ్యం పారిపోయిందంట. నిజంగా ఎంత ఆశ్చర్యం! అలాగా 12 సంవత్సరాలు అప్పుడు జరిగింది అనుకుని సరిపెట్టుకుంటే ఆయన యవనస్తుడైన తరువాత ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేంతో పట్టుకున్నాడు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 రాళ్లను ఏటి నుండి ఏరి ఒక్క రాయితో పడగొట్టాను. ఎవరిని? గొల్యాతుని. ఒక్క రాయితోనే గొప్ప విజయాన్ని చూశాడు. కారణం ఏంటంటే ఆ రాయే యేసయ్య. యేసయ్య ఇచ్చిన ధైర్యం, యేసయ్య ఇచ్చిన ప్రార్థన, యేసయ్య ఉన్న ఆ యొక్క ధైర్యంతో వెళ్ళాడు. కాబట్టి ఆయన పక్షాన ఎవరు యుద్ధం చేశారు? దేవుడే యుద్ధం చేశాడు. ఒక్క రాయితోని అవతలున్న వ్యక్తి పడిపోయేలాగా దేవుడు చేశాడు. ఆ మనలో శక్తి కాదు, మన లోపల మన హృదయంలో ఎవరుండాలమ్మా? మన హృదయంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుడు ఉంటే మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దావీదు మహారాజు అంటున్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు అలాగైనాక ఒక రాజ్యానికి రాజు అయ్యాడంట. ఆ ఒక్క రాజ్యానికి రాజు అయిన తరువాత ఆయన ఇంకా ముందుకు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా అనేక రాజ్యాల మీద గొప్ప చక్రవర్తిగా ఆయన మార్చబడ్డాడు. చివరి దినాలలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నేను ఏ పాటి వాడిని, అక్కడ చదవండి, ప్రభువా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడిని. ఇంతగా హెచ్చించడానికి గల కారణం ఒకే ఒక్కటి. ఏంటది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనము నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన మన హృదయంలో నివాసం ఉంటాడు. ఇప్పుడు మన హృదయంలో నివాసం ఉంటే మన హృదయంలో ఉన్నాయన్నీ కూడా ఏమైపోతాయి? బయటికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, నీళ్లు పడుతూ ఉంటాం అన్నమాట. నీళ్లు పడుతూ ఉంటాం, ఒక బాటిల్లో నీళ్లు పోస్తా ఉన్నామనుకోండి. కొన్నిసార్లు ఏదన్నా చిన్న నలక ఆ నీళ్ళల్లో వేసి చూడండి, నీళ్ళు అలా పోసినప్పుడు ఆ నలక ఏం చేస్తుంది? అడుగుకి వెళ్తుంది. అడుగు నుండి అలా అలా తిరుగుతూ ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటుంది. తిరిగి 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 నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుతుంది? ఎట్టకేలకు ఆ నలక బయటికి వస్తుందా రాదా? అక్కడే ఉంటుందా? వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఏ రకమైన స్వాభావిక లక్షణాలు ఉన్నా సరే అవన్నీ కూడా లోపల నుండి ఏమైపోతాయి? బయటికి వచ్చేస్తే మన హృదయం దేనితో నింపబడుతుందంటే ప్రార్థనతో నింపబడుతుంది, దేవునితో నింపబడుతుంది. మన లోపల ఆ సీసాలో ఉన్న నలకలు ఎలాగైతే బయటకు వచ్చేసినాయో మన లోపల ఉన్న ఈ అపవిత్రత అంతా బయటికి రావాలి. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే వచ్చేస్తుందండి? వచ్చేస్తుందా? గంటల తరబడి దావీదు మహారాజు చేసిన రీతిగా గంటల తరబడి మనం దేవుని సన్నిధిలో గడిపితే
మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడండి? నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఎంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడను అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించి తనను కాపాడుకున్నాడు, తన కుటుంబానికి కూడా ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. అదే అధ్యాయము 7వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదువుకుందాం. దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఏమని కోరుకుంటున్నాడండి? ఏమని కోరుకుంటున్నాడు? ప్రభువా, నేను మాత్రమే కాదు నాయన ప్రార్థన చేసేది, నేను మాత్రమే కాదు ఆశీర్వదించబడేది. ఏం ఆశీర్వదించబడాలంట? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఏమని కోరుకుంటున్నాడు దావీదు మహారాజు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఏమ్మా, మీ అబ్బాయి రాలేదేంటి ప్రార్థనకి అని అంటే మనం ఏమని సమాధానం చెప్తున్నాం? వాడమ్మా అక్కడ ఏదో పని ఉందని కదా. అలా మనం కానీ సమాధానం చెప్తే మన కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉంటుందా? నిత్యము మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు నీ దేవుని సన్నిధికి రావాలని నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు పెనుగులాడాలి. నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే నీ కుటుంబం దేవుని సన్నిధిలో కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమని ప్రార్థిస్తున్నాడు? యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. చూసారా, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కుటుంబం ఉంటుందో ఆయన ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అలాంటి మనశ్శాంతి, సంతోషం, ఆనందం మనకి రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కూడా ప్రార్థించాలని కోరుకోవాలి. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదిస్తాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉంటేనే ఆయన నీ హృదయాన్ని పరిశీలించి పరిశోధించి చూసినప్పుడు నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా కనబడతావు. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో ఉంటావు, నీ కుటుంబం కూడా పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆ రీతిగా మా కుటుంబాలు ఉండాలి ప్రభు అని మనందరం ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధికి రాకుండా నీ బిడ్డ